సాక్ష్యము. రెడీ చెప్పాలి, సాక్ష్యము. ఒక క్రైస్తవుడిగా దేవుణ్ణిలో జీవిస్తున్న మనకి సాక్ష్యము చాలా అవసరం. ఈ సాక్ష్యము అనేది లేకపోతే మనల్ని ఎవరు కూడా నమ్మరు. బైబిల్లో దేవుడు పిలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం కలిగి ఉన్నారు. ఈ సాక్షి సమూహం అంట మనతో పాటు పనిచేయడానికి ఆవరించి ఉంటుందంట ఇప్పుడు కూడా. ఈ యొక్క సాక్షుల్ని మనము జ్ఞాపకం చేసుకోవటం చాలా చాలా ముఖ్యము, అవసరం కూడా. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఒక సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. మీరు యోబుని చూసుకున్నట్లయితే యోబు గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఊజు దేశములోనే అలాంటి నీతిపరుడు లేడంట, అలాంటి యథార్థవంతుడు లేడంట. ఒక సాక్ష్యము, మాటల కంటే సాక్ష్యము చాలా గొప్పది. నువ్వు జీవించే విధానంలో, నువ్వు బ్రతికే విధానంలో ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని చూపించే వ్యక్తిగా సమాజానికి, నీ కుటుంబానికి నీ సాక్ష్యము చాలా ముఖ్యము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీతిమంతుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మోషేని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, నోవాహును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, మోషే అహరోన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా పిలువబడ్డారు. వీళ్ళందరి గురించి, వీళ్ళ చరిత్ర గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు ఇలాగ జీవించారు, మనము కూడా ఇలా జీవిస్తే గొప్ప సాక్ష్యాలు కలిగి ఉంటామని వాళ్ళందరి గురించి మనం అధ్యయనం చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం. వాళ్ళ జీవితాల అద్భుతాలు చూసాం. ఈ సాక్ష్యాలన్నీ కూడా నీ విశ్వాసాన్ని పెంచుతాయి. ఈ సాక్ష్యాలన్నీ కూడా నువ్వు జీవించే విధానాన్ని మారుస్తాయి. ఎలాగ జీవించాలో, ఎలాగ దేవుని కోసం జీవించాలనేది దేవుడు నీకు ఈ సాక్ష్యాల ద్వారా ఏమిచ్చాడు? రూఢిపరిచి నీకు బోధిస్తా ఉన్నాడు. ఈ యొక్క నీతిమంతుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటేనే అంట ఆశీర్వాదాలు వస్తాయంట. ఈరోజు మనము కూడా మన క్రైస్తవ జీవితంలో, మనము దేవుడితో జీవించే విధానంలో సాక్ష్యము కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని, అపవాదిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములకు ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించున్నారంట. గొర్రెపిల్ల రక్తమును బట్టి, నీ సాక్ష్యం బట్టి సాతానును జయించొచ్చంట. ఆమె నీలో ఎవరు సాక్ష్యం ఉండాలి? క్రీస్తు యేసును గురించిన సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యం కాదు. నీలో, నీ అలవాట్లలో, నీ మాటల్లో, నీ క్రియల్లో క్రీస్తును గురించిన సాక్ష్యం ఉంటే నువ్వు అపవాదిని జయిస్తావు. యు విల్ ఓవర్కమ్ ద డీమన్ ఆర్ ద డెవిల్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. గొర్రెపిల్ల రక్తము నీకు విజయాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ మీద యేసు రక్తం ఉందా లేదా? ఉందా లేదా? క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద క్రీస్తు యేసు రక్తం ఉంది. ఈ రక్తము ఏమని సాక్ష్యం ఇస్తుంది తెలుసా? ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా? నన్ను నమ్ముకున్నటువంటి ఈ బిడ్డ నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీకత్ బెటర్ థింగ్స్ అంట.
యేసుక్రీస్తు రక్తము గొప్ప విషయాల్ని పలుకుతుందంట. ఈమె నీతిమంతురాలు, ఈమె నీతిమంతుడు, ఈయన నా బిడ్డ, ఈయన నా రక్తము చేత కడబడిన వాడు అని ఆ రక్తం అంట, ఆ గొర్రెపిల్ల రక్తము నీ గురించి సాక్ష్యం ఇస్తుందంట. అందుకొని అపవాదిని నువ్వు జయించిన వాడవి. నేను అపవాదిని జయించిన వాడిని అనండి. హల్లెలూయా. యేసు రక్తం కింద ఎవరైతే ఉంటారో వారు సాతాను శక్తులు కానీ చేతబడిన శక్తులు కానీ ఏ శక్తులు పని చేయవు, పని చేయజాలవు. ఆమేన్. ఈ గొర్రెపిల్ల రక్తం అంత శక్తివంతమైనది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారి సాక్ష్యము బట్టి వారిని జయించున్నారు. ఎవరిని? సాతానుని. నీ సాక్ష్యం బట్టి కూడా జయించవచ్చంట. దేని పెట్టండి? దేని పెట్టండి? ఏ సాక్ష్యము? నువ్వు క్రీస్తుని చూపించే సాక్ష్యము బట్టి కూడా అపవాదిని ఏం చేయొచ్చంట? జయించొచ్చంట. అందుకే పెద్దలందరూ కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పెద్దలు కూడా సాక్ష్యము కలిగి ఉన్నారు. అందుకే వాక్యములో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. Proverbs chapter 10 verse 7. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఆశీర్వాదకరమగును. అంటే నీతిమంతులు అనండి. అంటే నీతిమంతులు అని చెప్పండి. ఎవరైతే క్రీస్తునందు చనిపోయారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటేనే ఆశీర్వాదం అంట. పేతురుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం, అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం, మోసేని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. వాళ్ళ యొక్క స్టోరీని జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ యొక్క జీవిత విధానం జ్ఞాపకం చేసుకుంటేనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మీకేంటంట? ఆశీర్వాదకరం. అందుకప్పుడు నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా నాకు ఆశీర్వాదకరం. ఎవరికి ఆశీర్వాదకరం? మనకి. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. భక్తిహీనుల పేరు ఏం పుట్టిస్తుందంట? అసహ్యాన్ని పుట్టిస్తుందంట. మనం భక్తిపరులుగా ఉండాలా, భక్తిహీనులుగా ఉండాలా? చెప్పండి. భక్తిపరులుగా ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు. అయితే భక్తిహీనులుగా ఉంటే దేవునికి అసహ్యులంట. భయము భక్తి చాలా అవసరం. భయము భక్తి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానమునకు మూలమంట, జ్ఞానం వస్తుందంట. అయితే ఆదాము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎంతమంది అయితే క్రీస్తు కోసం, దేవుని కోసం జీవించి చనిపోయారో వారందరూ సాక్ష్యం పొందుకున్నారు. నోవాహు సాక్ష్యం పొందుకున్నాడు, దావీదు సాక్ష్యం పొందుకున్నాడు, మోషే సాక్ష్యం పొందుకున్నాడు, దానియేలు సాక్ష్యం పొందుకున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో సాక్ష్యం పొందుకున్నారు, పేతురు సాక్ష్యం పొందుకున్నాడు, యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం కలిగి ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకు సాక్ష్యం కలిగి ఉన్నారంటే వీళ్ళు క్రీస్తులో జీవించారు, దేవుని భయభక్తులు కలిగి దేవునితో నడిచారు, అనేక సార్లు విశ్వాసంలో తొట్టిల్లారు, కానీ విశ్వాసంలో బలం పుచ్చుకొని దేవుడితో జీవించారు. కాబట్టి వీళ్ళందరూ సాక్ష్యం పొందుకున్నారు. నువ్వు కూడా సాక్ష్యం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతబడి సాక్ష్యం అనండి. అంతబడి సాక్ష్యము. నీ జీవితం ఒక సాక్ష్యముగా ఉండాలి, నీ మాట ఒక సాక్ష్యముగా ఉండాలి, నువ్వు జీవించే విధానము ఒక సాక్ష్యముగా ఉండాలి. ఈ సాక్ష్యం బట్టి కూడా సాతానును జయిస్తావంట. హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్దాం. ఎవరెవరు ఎలాంటి సాక్ష్యం పొందుకున్నారో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి పెద్దలు ఏం పొందుకున్నారంట? సాక్ష్యం పొందుకున్నారంట. దేని బట్టి? దేని బట్టి? ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి
ఎంత వ్యాధి ఉన్నా నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి సాక్ష్యం అయిపోతుంది. అది ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి దరిద్రత అయినా విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నావా, నీకు సాక్ష్యం రాబోతుంది. రెడీగా ఉండు. పెద్దలందరూ ఏం పొందుకున్నారంట? దానిని బట్టి. దేని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసము రావాలంటే క్రీస్తును గురించిన మాట వినాలి. ఎవరి మాట వినాలి? క్రీస్తును గురించిన. అంటే వాక్యమును వాక్యానికి ఎంతగా లోబడి, వాక్యములు ఎంత జీవిస్తావో అంత విశ్వాసంలో నువ్వు ఎదుగుతావు. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు సాక్ష్యం పొందుకుంటావు. యెహోషువ సాక్ష్యం పొందుకున్నాడు. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించాడు కాబట్టి ఎరుకో గోడలు వచ్చినప్పుడు ఎరుకో గోడని కూల్చివేశాడు. ఎరుకో గోడని కూల్చినటువంటి యెహోషువని సాక్ష్యం పొందుకున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాడు కాబట్టి విశ్వాసుల బలం పొందుకొని సూర్యచంద్రుని ఆపేశాడు. దాన్ని బట్టి సాక్ష్యం పొందుకోండి. యెహోషువ సాక్ష్యము అనండి. అందుకనే సాక్ష్యము వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుద్ది. అది క్రీస్తుని గురించినటువంటి మాట వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసము కలుగుతుంది. అంటే వాక్యాన్ని నువ్వు ఎంత వింటావో అంత విశ్వాసంలో డెవలప్ అవుతున్నట్టు. అయితే నీ విశ్వాసం బట్టి నువ్వు సాక్ష్యం పొందుకుంటావు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఎదగడం చాలా ఇంపార్టెంటా కాదా? ఆ విశ్వాసం బట్టి ఏం పొందుకుంటావు? నువ్వు సాక్ష్యం పొందుకుంటావు. ఆమేన్. అబ్రాహాము సాక్ష్యం పొందుకున్నాడు. ఏంటో తెలుసా? ఏమైనా సాక్ష్యమో తెలుసా? విశ్వాసులకు తండ్రి. ఏం తండ్రి? ఏం తండ్రి అంటే విశ్వాసులందరికీ ఎవరు తండ్రి? అబ్రాహాము గురించి ఇంకా సాక్ష్యం చెప్పాలంటే, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. దేవుని నమ్మినటువంటి అబ్రాహాము శారాన్ని తీసుకొని నేను చూపించి దేశంలోకి వెళ్ళమని దేవుడు చెప్తే వెనక్కి తిరగకుండా దేవుని నమ్మాడు కాబట్టే రాజులు వచ్చి తన భార్యను తీసుకెళ్లిన విశ్వాసంలో సన్నగిలిన, విశ్వాసంలో బలం పుచ్చుకొని విశ్వాసును బట్టి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఎందుకు తెలుసా? విశ్వాసాన్ని ఎదిగాడు కాబట్టి అబ్రాహాము సాక్ష్యం పొందుకున్నాడు. నువ్వు కూడా సాక్ష్యాలు కావాలంటే విశ్వాసంలో ఎదగటం చాలా ముఖ్యము. వాక్యం వినాలి. వాక్యం వినటం వల్ల, క్రీస్తుని గురించినటువంటి వాక్యం వినటం వల్ల నీకేం కలుగుతుందో తెలుసా? విశ్వాసం కలుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. బైబిల్ చెప్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుందంట. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచుదంట. ఈరోజు నువ్వు దేంట్లో విజయాన్ని చూడలేకపోతున్నావో, నువ్వు దేంట్లో ఎదుగుదల చూడలేకపోతున్నావో, కొంచెం విశ్వాసం పెంచుకుంటే గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటాం. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ విజ్డమ్ ప్రాబ్లం. ప్రతి సమస్య కూడా జ్ఞానం లేకపోవటమే సమస్య. ఒక శాస్త్రాన్ని రాశాడు నెబుకద్నెజరు. దానియేలుకి వ్యతిరేకంగా రాశాడు. దానియేలు అన్నాడు, నేను సేవించుతున్న దేవుడు ఈ సింహాల నోట్లో నుంచి రక్షించగలడు. సింహాల బోనులోకి ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? దానియేలుకు తెలుసు, నా విశ్వాసము దేవుని మీద ఉంది కాబట్టి ఈ సింహాలు నన్ను ఏమీ చేయలేవు. నేను విశ్వాసంలో ఎదిగాను కాబట్టి ఆ సింహాల బోన్లో నా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడని దానియేలుకు తెలుసు కాబట్టి ధైర్యంగా సింహాల బోన్లోకి వెళ్ళాడు. విశ్వాసం బట్టి పడిపోవటం బట్టి కాదు, పాపంలో జీవించడం బట్టి కాదు, దేవునితో నడవటం బట్టి, దేవునిలో జీవించడం బట్టి, వాక్యంలో ఎదగడం బట్టి, విశ్వాసం ఎదగడం బట్టి వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు కలిగి ఉన్నారు. తెలుగు తెలుసా? విశ్వాసాన్ని రోజు రోజుకి పెంచుకుంటాం. ఒక టైంలో యోర్దాను నది వచ్చింది ఎదురుగా. దేవుడు అన్నాడు యెహోషువతో, ఎవరన్నా తెలిసి యెహోషువ యాజకులు మందకము తీసుకొని ముందు అడుగు పెట్టినప్పుడు ఆ పాదాలు గిలక లోతు ఆ నీరులో పడగానే యోర్దాను నది నుండి పాయలవుతుంది.
అని దేవుడు యెహోషువతో చెప్తాడు. యెహోషువ ఆ పని చేయాలంటే ముందు దేవుడు చెప్పిన మాటని నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. యోర్దాను నది 2 పాయవుతా? యాజకులు పెడితే 2 పాయవుతా? ఇది నిజమేనా దేవుడా అని ఆలోచించలే, విశ్వాసంలో సన్నగిల్లే, దేవుణ్ణి నమ్మాడు కాబట్టి యాజకులతో ఏం చేశాడు? యోర్దాను నదిలో అడుగు పెట్టగానే యోర్దాను నది 2 పాయలు అయిపోయింది. అంటే యెహోషువ యోర్దాను నది 2 పాయలు చేయగలిగాడు అంటే ఎవరి సామర్థ్యము? యెహోషువ విశ్వాసము సాక్ష్యాన్ని ఇచ్చింది. మళ్ళీ అన్నాడు, అయ్యా ఇశ్రాయేలు తీసుకెళ్ళమని చెప్పావు, ఇశ్రాయేలు తీసుకెళ్ళమని చెప్పావు, ఎదురేమో ఇరుకోకూడదయ్యా, ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి దేవా అని యెహోషువ అన్నప్పుడు యెహోషువ అన్నాడు, దేవుడు ఏమన్నా తెలుసా, ఆయన ఇరుకోకూడదు చుట్టూ తిరగండి, కేకలేయండి అన్నాడు. ఏమన్నాడు? కేకలేసి తిరగమన్నాడు. ఎన్నిసార్లయ్యా? ఎన్నిసార్లు తిరగాలయ్యా? మేము 6 సార్లు తిరగాలా? మొత్తం 13 సార్లు తిరగాలి. ఏం చేయదు? కేకలేయా. ఆ ప్లేస్లో మనం ఎవరుకుంటాం? నేను పిక్చర్ అనుకున్నావా? ఓ రావాలంటే బాగుంటున్నా అంటే అడిగితే ఎరుగోడు కూలిపోతాయా? కేకలేస్తే ఎరుగోడు కూలిపోతాయా? అయితే యెహోషువ దేవుడు చెప్పింది నమ్మి ఏం చేశాడు? విశ్వసించాడు కాబట్టి ఎరుకో గోడలు కూలిపోయాయి. దాన్ని బట్టి ఈ రోజు సాక్ష్యం మనం వింటా ఉన్నాం. ఎవ్రీ జర్నీ విల్ బ్రింగ్ యు గ్రేట్ టెస్టిమోనీ. నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి ప్రయాణము నీ జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని పోతుంది. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా నీ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి, వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడికి సాక్ష్యాన్ని ఇస్తాడంతే. నువ్వు నశించిపో, ఒకరికి నశించిపో అని చెప్పండి. వచ్చే వెనకాలేమో శత్రువులో, ముందేమో సముద్రం. వెనకాలేమో చెప్పండి, ఐగుప్తీయులు వెంటాడుతున్నారు. ఎవరిని? ఇశ్రాయేలుని. ముందేముంది? ఎర్ర సముద్రం. ఇప్పుడు మధ్యలో ఎవరు చిక్కుకున్నారు? ఇశ్రాయేలు. వెనకాల శత్రువులు, ముందు సముద్రం. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఓరకుండి నా మహిమ చూడు. ప్రభువా ఏం చేయమంటావు? జనాలందరూ అంటున్నారు మోషేతో, ఓ మోషే, ఐగుప్తులో ఉంటే కొంచెం అమ్మదిని బతికేవాడు, ఎడారిలో తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానిక అనేక మంది నిందిస్తున్నారు, అనేక మంది అవిశ్వాసాన్ని మాట్లాడుతున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము విశ్వాసాన్ని మాట్లాడుతున్నాడు, ఆయనే మోషే. అందుకే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుడికి చెప్పిన మాటని ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు కాబట్టి మోషే సాక్ష్యం పొందుకున్నాడు. అప్పుడు అన్నాడు, ప్రభువా ఏం చేయమన్నావు? నీ చేతిలో ఏముంది? కర్ర తీసుకో, సముద్రం వైపు చూపించు, సముద్రంలో పెట్టు, సముద్రాల నుండి పాయ చేస్తా. ఒకసారి ఆలోచించండి మన మనసుతో. ఒకసారి ఆ కర్ర సముద్రంలో పెడితే ఎలా ఉండి పాయ అవుతుంది అని మోషే డౌట్ పడి ఉంటే ఎర్ర సముద్రాన్ని దాటేవాళ్ళు కాదు. అందుకే మీరందరంట గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఏ పని అంతపడి ఎంత దుయ్యైనా, ఎంత సముద్రమైనా, ఎంత తుఫానైనా ఈ రోజు మీరు వచ్చారే, మీరు సాక్ష్యం పొందుకోబోతున్నారా? సాక్ష్యం అని అడిగారు. అందుకని సాక్ష్యం. అందుకే చూడండి, ఎప్పుడు 11వ ఏమన్నాడు? దానిని బట్టి పెద్దలందరూ సాక్ష్యం పొందిరి. దేని బట్టి అలా అడిగారు? అంతమంది దేని బట్టి? విశ్వాసం బట్టి. లేని వాటిని ఉన్నట్టు పనికెరలేదా? ఉన్నది ఉన్నట్టు పలికారా? లేదు ఉన్నట్టు పలికారా? ఉన్నది ఉన్నట్టు పలికారా? లేదు ఉన్నట్టు పలికారా? లేనిది ఉన్నట్టు పలికారు. హల్లెలూయా. దేవుడు ఏది పలకమంటే అది పలికారా? లేకపోతే ఇది చదవదు బ్రదర్, ఇది అవ్వదండి, ఈ మోకాలు అరిగిపోయిందండి, డాక్టర్ చెప్పారండి, డాక్టర్ చెప్తే పలికారా? దేవుడు చెప్పింది పలికారు కాబట్టి ఈ పెద్దలందరూ సాక్ష్యం పొందుకున్నారు. అందుకని లేనిది ఉన్నట్టుగా పలికినప్పుడే సాక్ష్యం వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా మీరు దేవుడు భయం అవుతుంది, దిగులు అవుతుంది, డబ్బులు నిజంగా వచ్చింది కూడా పోతా ఉంటుంది. ఎప్పుడు వాడు నోట్లో లేవు అన్నాడు. ఎప్పుడు చూసినా మన నోట్లో చెబితే లేవు లేవు
ఆ కొంచెములో నీ దేవుడిని కనపరచగలిగితే, సాక్ష్యం కలిగితే నీకు పెద్ద సాక్ష్యాలు ఇస్తాడు. డిసిప్లిన్ మన నోట్లో చెప్పి కూడా లేని వాటిని ఉన్నట్టు పలికే భాష ఒక విశ్వాస జీవితంలో ఉండాలి. ఉన్నది ఉన్నట్టు పలుకుతారు, అందరూ పలుకుతారు. నీకు కాళ్ళు లేకుంది ఏసైనా స్వస్థపడతాడని చెప్పాలా? అది అల్లుడైనా ఎవరైనా సరే నువ్వు లేనిది ఉన్నట్టు పలకాల. ఉన్నది లేని దాన్ని ఉన్నట్టుగా పలికినప్పుడే నీ విశ్వాసం కనపరచబడుతుంది. హల్లెలూయా. ముందు సముద్రం ఎనగాల శత్రువులు మోషే అంటున్నాడు, వాళ్ళందరూ ఒకలాగా పలుకుతున్నారు, కానీ మోషే ఒకలాగా పలుకుతున్నాడు. ఏంటి తెలుసా? నా దేవుడు చెప్పాడు, ఓరకుండి మహిమ చూస్తున్నాం అన్నాడు. ఇశ్రాయేలులారా భయపడబాకండి, ఓరకుండండి, సడగబాకండి, ఆయన మహిమ మనం చూడబోతున్నాం. సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు. అందరూ దాటిపోయారు. శత్రువులు ఇంకా ఎర్ర సముద్రంలో జరుగుతున్నారు. దేవా శత్రువులు వచ్చేస్తారు, ఏం చేయమంటావు? ఏ కర్రతో అయితే 2 పాయలు చేసావు అదే కర్ర సముద్రం చూపించు, మొత్తాన్ని ముంచేస్తా. ఒక శత్రువుని కూడా నువ్వు కన్ఫ్యూజ్ చేయొచ్చు విశ్వాసంతో. నీ విశ్వాసం నీ శత్రువుని కన్ఫ్యూజ్ చేయండి కాక. అన్నప్పుడు సాక్ష్యము అండి, అన్నప్పుడు సాక్ష్యము. నా పెద్దలందరూ సాక్ష్యం పొందుకున్నారు. దావీదు అలపడతా ఉన్నాడు, చోటు దొరుకుతూ ఉన్నాడు, కానీ దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడా. ఏంటి? నా హృదయానుసారుడు దావీదు, నా హృదయానుసారుడని సాక్ష్యం పొందుకున్నాడు దావీదు. చూడొకసారి ఈ యొక్క యెహోషువ ఇంత గొప్ప విశ్వాసం ఉండడానికి కారణం తెలుసా? ఇంత గొప్ప విశ్వాసంలో ఎరుకో గోడలను కూర్చడానికి, సూర్యచంద్రులు ఆపడానికి, యోర్దాను పాయడానికి ఇంత గొప్ప విశ్వాసం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది చూద్దామా? ఒకసారి యెహోషువ 3వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. నిన్ను విడువను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. వినకూడదంట, ఆ వాక్యానుసారంగా ఇప్పుడు చెయ్యాలంట. ఎవరు? యెహోషువ. ఈరోజు మనం వింటాం, కానీ విశ్వాసాన్ని ఉళ్ళు వల్ల ఏం జరుగుతుంది? విశ్వాసం వస్తుంది. వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం వస్తుంది, కానీ ఆ వాక్యం విన్నప్పుడు, విశ్వాసాన్ని పొందుకున్నప్పుడు ఆ వాక్యాన్ని చెయ్యాలా? అవును కదా. యేసు నామంలో రోగం పోతుందని చెప్పాడు కదా, ఈరోజు ప్రార్థన చేశాడు కదా, అయితే రోగం పోవాలి కదా, అయితే నేనేం చేయాలా? వెళ్ళి పరీక్ష చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? ఊరుకోండి, ఊరక పరీక్ష చేసుకోవడం ఏం పని లేదా మీకు? ఆ రోగం ఎడబాలా ఉంది తెలుసా? పరీక్ష చేసుకున్నాం ఉంది, ఒకసారి పరీక్ష చేసుకున్నాం జరగలే, రెండోసారి పరీక్ష చేసుకున్నాం, మళ్ళీ ప్రార్థన ఐసయ్యా నీ దెబ్బల వల్ల వస్తుంది కదా, నేను దాన్ని నమ్ముతున్నా, మళ్ళీ రోగం ఉంది, మళ్ళీ ప్రార్థన, 3సారి ప్రార్థన, 4సారి కష్టపడతాం. విశ్వాసము ఓడిపోతూ ఆమె అందరి వాక్యాన్ని వినడం కాదు, ఆచరించాలా, ప్రాక్టీస్ చేయాలా, ఆ వాక్యాన్ని క్రియారూపంగా చేయాలా. అందుకే అన్నాడు ఇక్కడ, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించినట్లు, చక్కగా ఉండునట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలన్నమాట. ఎందుకని? విశ్వాసంలో సన్నగిల్లకుండా అనేక లక్షల మందిని నడిపించాలంటే దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానించినప్పుడు విశ్వాసన బలం పొందుకుంటావు. విశ్వాసన బలం పొందుకున్నప్పుడు నువ్వు సాక్ష్యాన్ని పొందుకుంటావు. ఈ వాక్యం ఎంత శక్తివంతమైనదంటే, ఈ వాక్యము నీ లోపలకు వెళితే నీ శరీరంలో నీలో ప్రతి DNA కూడా, ప్రతి రక్తకణాలు కూడా మార్పు తెలుసని కదా. This word carries dunamis
వాక్యాన్ని ధ్యానించవచ్చువా? యోర్దానది పాయలేయచ్చయ్యా, ఎరుగమూలను కూర్చోచ్చయ్యా. సూర్య చంద్రుడు, ఒక మనిషి ప్రార్థిస్తే సూర్య చంద్రుడు ఎలా అయిపోతాడండి? ఇది మనుషులకి అసాధ్యమే, కానీ విశ్వాసానికి సాధ్యం. నువ్వు దేవుని నమ్మావా, నువ్వు మహిమ చూస్తావు. అది ఎలాంటి స్థితి అయినా, ఈరోజు ఎంత క్యాన్సర్ డెత్ అయినా, ఎంత షుగర్ అయినా, ఎంత బీపీ అయినా, నువ్వు దేవుని నమ్మావా, ఆయన మహిమ చూడాల్సిందే. హల్లెలూయా. విశ్వాసంలో ఓడిపోయినప్పుడు ఓహో అద్భుతం జరిగే ముందు యెహోషువ విశ్వాసంలో ఎదిగాడు. యెహోషువ తను తాను సిద్ధపరుచుకున్నాడు. లక్షల మంది నడిపించాలంటే నాకు లోక జ్ఞానం సరిపోదు, దేవుని వాక్య జ్ఞానం కావాలని వాక్య జ్ఞానంతో దివారాత్రులు ధ్యానించాడు. కాబట్టి నేను ఆగిపోతానని యెహోషువ నమ్మాడు. కాబట్టి నమ్మిన వాడు ప్రార్థించాడు, శక్తి పొందుకున్నాడు. నమ్మినోళ్ళే ప్రార్థన చేస్తారు. ఎవరైతే ప్రార్థన చేయడానికి వాళ్ళంతా దేవుడు నమ్మట్లే. రాసి పెట్టుకోండి, నమ్మినోడే దేవుడు దగ్గరికి వెళ్తాడు. అందుకే అద్భుతాలు పొందుకోలేకపోతున్నా, అందుకే ఆ దరిద్రం అక్కడే ఉంది, అందుకే ఆ వ్యాధి అక్కడే ఉంది, అందుకే ఆ సమస్య అక్కడే ఉంది, అందుకే పరిస్థితులు అక్కడే ఉన్నాయి. ఈ రోజు నీ పరిస్థితులు మారును కాక అంత నమ్ము అన్నాడు. అంత నమ్ముట నీ బలం అయితే ఏ నమ్ముతా నమ్ము. సూర్యుడు నేను ఈరోజు నువ్వు అందులో నమ్మాలి, బిలీవ్ చేయాలి. అది ఎలాంటిదైనా ఏదైనా నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మోషే ఎర్ర సముద్రం దాటినప్పుడు ఇశ్రాయేలు ఎంతమందికి డోర్ చూడదు, ఒక నీళ్ళు మనం పోతే మామూలుగానే మన మైండ్ మామూలు ఫెయిట్ కాదు మన దగ్గర ఉండేది. అసలు డోర్ పడడం సార్. సముద్ర గర్భంలో 7 నెలలు నడుస్తారు. ఒకసారిగా ఎంతమంది వెనక చేసుకుంటారో, ఎంతమంది మోసే పచ్చిలో ఉంటాడు. నమ్మితే మహిమ చూస్తావు. ఆ మాట పట్టుకు నడిచేది నమ్మేవా, అంత నమ్మేవా, అయిపోయింది. సాధారణంగా అయిపోయినట్టు వాడు నీ ఇల్లు ఖాళీ తీసుకోవాల్సిందే. నమ్మేవా, నీ లైఫ్ లో ఎప్పుడు చక్కని కార్యాలు చూస్తావు. ఈ రోజు నుంచి చూసుగాక. ఆమె అయితే బైబిల్లో ప్రజలందరూ సాక్ష్యం పొందుకున్నాడు. దేవుళ్ళలో నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ గురించి సాక్ష్యం చెబుతుంది. ఆమె నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటో తెలుసా? హేబేలు ఒక్కసారి అర్పణించాడు. కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణ హేబేలు ఇచ్చినందుకు హేబేలు పరలోకంలో భూలోకంలో సాక్ష్యం పొందుకున్నాడ. అంటే ఇచ్చే అర్పణ కూడా ఏం తీసుకొస్తుంది? సాక్ష్యం తీసుకొస్తుంది. దేవునికి శ్రేష్టమైనది కావాలి. నీకు దేవుడు శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు నీ దేవునికి కూడా ఎలా ఉండాలి? శ్రేష్టమైనది ఉండాలా. అంతకంటే గుడ్డిది కాదు, సారలది కాదు. ఆమె నాకు ఆశ్చర్యం ప్రభువా, హేబేలు ఒకసారి అర్పణిస్తే పరలోకం గురించి ఆయన గౌరవమవుతుంది. ఎందుకు ఈ యొక్క పెద్దల లిస్టులో హేబేలు కూడా చేర్చాడంటే దేవుని అంతగా విశ్వసించాడు. ఆమె అంతటి నమ్మినవాడే దేవునికి విస్తారంగా ఇస్తాడు. ఒకసారి వేసయ్యా కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. అయితే కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటే అందరూ వస్తున్నారంట. పెద్ద వచ్చి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వాళ్ళకి కలిగిన వాళ్ళు ఇస్తున్నారంట. కానీ ఒక స్త్రీ మాత్రం తనకి ఉన్నదంతా ఇచ్చేసిందంట. వీళ్ళందరిలో ఎవరు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి చెప్పాలి. మరి ఆ స్త్రీలాగా నువ్వు ఉన్నావా? లేకపోతే ఆ 10 మందిలో నువ్వు కూడా ఉండవా? అయితే ఆ స్త్రీ గురించి అన్నాడు, ఒక మాట చెప్పాడు యేసయ్య, నాకు చాలా చక్కగా అనిపించింది. కానుకల గురించి కూడా అంత అవసరమా? యేసయ్య అన్నాడు, వీళ్ళందరిలో ఈమె ఇచ్చిన ఏంటంటే శ్రేష్టమైన నాకు ఇచ్చింది, విస్తారంగా ప్రేమిస్తుందంట. ఆమె అనుకుంది,
నాకు ఎన్ని లక్షలు ఉన్నా ఉన్నదంతా ఆయనే కదా, ఆయనకు అన్ని ఇస్తే ఆయనకు అన్ని ఇస్తాడు. ఈ సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్. కానీ ప్రతి అర్పణ దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు రాష్ట్రపతిగా 11వ వచ్చింది. ఎప్పుడు రాష్ట్రపతిగా 11వ వచ్చింది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఎవరు ఇస్తున్నాడు సాక్ష్యము? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు. అంటే దేవుడు నుంచి అర్పణ ముఖ్యమా? ఎవరు ఇష్టమా? పొందుకోవడం ఇష్టమా? చాలా మందికి పొందుకుంటారు అంటే పొందుకోవడం ఇష్టం. నువ్వు ఆశ్చర్యపడ్డారా? నువ్వు పొందుకోవాలంటే ముందు ఇచ్చేవాడిగా ఉండాలి. దట్ ఈస్ ద రెవల్యూషన్, దట్ ఈస్ ద మిస్టరీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. అందుకు ఆమేన్. నువ్వు పరిచర్యలో లేకపోతే దేవుని దగ్గర స్వార్థ విషయంలో నువ్వు ఏమీ చేయకుండా నేను నా ఇల్లు నేను అంటున్నావే, నువ్వు ఎప్పుడు పొందుకోలేవు. అయితే విశ్వాసం బట్టి కయ్యూను కంటే హేబేలు ఇచ్చిన అర్పణ, దాని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంట. నీ అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు గాక. అందుబట్టి నా గురించి సాక్ష్యం చెప్పాలి. అందుబట్టి అర్పణ గురించి కూడా నీ గురించి సాక్ష్యం ఉంటుంది, నీ అర్పణ గురించి కూడా సాక్ష్యం ఉంటుంది. పరలోకంలో ధనము కూడబెట్టుకోవడం ఏంటి తెలుసా? దేవుని స్వార్థకి ఎంతైతే ఉపయోగిస్తావో దేవుడు నిన్ను అంత కొలతతో కొలుస్తాడు. ఆల్రెడీ దేవుడు రాజ్యంలో ఉన్నావా? దేవుడు రాజ్యంలో రావాలా? వినపడాలా? ఉన్నావా లేదా? ఉన్నావా లేదా? ఉన్నావా? మీకు ఒక క్వశ్చన్ చెప్తా. ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే ఎన్ని కోట్లు పెట్టాలా? సుమారు ఒక 10,000 కోట్లు అనుకోండి. వాళ్ళు ఎంత ఖర్చు పెడితే అంత రాజ్యం వస్తుందా? ఖర్చు పెట్టకపోతే రాజ్యం వస్తుందా? ఒక లోక రాజ్యానికి రాజు అవ్వడానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడానికి, జనాల్ని ఆకర్షించడానికి అంత డబ్బు పెట్టి వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకుంటున్నారే, మరి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మనము ఇంకెంత ఖర్చు పెట్టాలి? చెప్పండి, నువ్వు కూడా బాధ్యత చెప్పండి. నేను సీఎం అప్పుడే కాదు, సీఎం మీద టీం ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, వాళ్ళ కింద చాలా మంది తినేస్తారు కూడా. అందరూ కదా. వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడానికి ఒక 3,00,000 కోట్లు ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టిందట రీసెంట్ గా. మరి దేవుడి రాజ్యం స్థాపించాలని ఏమిటా? కానీ దేవుడి కోసం ప్రయాసపడినప్పుడు దేవుడు నీ ప్రయాస తగినట్టుగా విస్తారమైన పంటనిస్తాడు. అయితే నీవు దేవుడి రాజ్యం కోసం ఖర్చు పెడుతున్నావు, నీ అర్పణ బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అందుకని హేబేలు కూడా తెలుసా? నీతిమంతుడు. కయ్యూను తెలుసా? అంగా కొట్టేసేవాడు. ఇప్పుడు కయ్యూలా ఉన్నావా? ఎదురుగా ఉన్నావా? కయ్యూలు అనుకున్నాడు, ఏదైతే పుట్టితే ఉంది, మెడదైతే ఉంది, బుజ్జితే ఉంది, ఎక్కడుంటే ఉంది, ఆయన అర్పణ వాళ్ళ ఇచ్చేద్దాం. చేసాడు హేబేలేమో గొర్రెలు కాచుకునేవాడు, కయ్యూనేమో పంటను పండించేవాడు. ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. అయితే హేబేలు శ్రేష్టమైనది తనకున్న మందులో నుంచి శ్రేష్టమైన తీసుకొచ్చాడు. కయ్యూను అనుకున్నాడు, ఏదైతే ఏముంది తీసుకెళ్ళేసైతే బాబా నీ హృదయము ఎలాగుందో నువ్వు ఇచ్చి అర్పణ పెట్టుకోవడం చేస్తాడు. దేవుడి రాజ్య విషయంలో నువ్వు ఎలాగ రెస్పాండ్ అవుతున్నావో, ఎలా ఇష్టపడుతున్నావో, ఎలా చేస్తున్నావో
దేవుడు ప్రతి దాన్ని కౌంట్ చేస్తాడు. ఎందుకంటే హేబెలు అర్పణ కౌంట్ చేశాడు, కయ్యూని అర్పణ రిజెక్ట్ చేశాడు దేవుడు. అందుకే కయ్యూను కూడా గట్టి చెప్పాలి, కయ్యూను కూడా అర్పణించాడుగా, చెప్పండి అర్పణించాడుగా. మరి కయ్యూని అర్పణ తీసుకోవాలా? అర్పణ తీసుకున్నాడు. హేబెలు అర్పణ బట్టి పరలోకంలో మారుమోగుతుంది. హల్లెలూయా. హేబెలు అర్పణ బట్టి సాక్ష్యం పొందుకున్నాడు. ఈ రోజు నీ అర్పణ బట్టి దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చునుగాక. ఒక లోక రాజ్యాన్ని స్థాపించాలంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెడితే, దేవుడి రాజ్యము స్థాపించాలంటే, సంఘం అంతా నింపబడాలంటే మనము కూడా ఖర్చు పెడితే అనేక ఆత్మలు రక్షించబడతాయి. దేవుని ఆహారం తిని దేవుని రాజ్యాన్ని స్థాపించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం ఉంది, నీకుంది. అయితే నీతి అంతా దేవునికి శ్రేష్టమైన ఇచ్చబడుతున్నావా? 10% కాదు, అసలు ఉన్నదంతా దేవుడే. పక్కన ఉన్నదంతా దేవుడే అని చెప్పాడు. దేవుడు అడిగితే అది ఇవ్వాలి, అది కొత్త నిబంధన. మన ఆగం కరెంట్ బిల్లు, ఇంటర్నెట్, నా బట్టలు, నా ఖర్చులు అన్నీ మనం అప్పుడు తీసుకొస్తావు. అది కూడా ఎంత ధైర్యం తీసుకొస్తావు అంటే, అమ్మ ఇచ్చావా? ఇలా సరిపోలేదు పాస్టర్ గారు. ఏం పోలా? మొదట దేవుని నీతిని ఎదిగితే నీ ఇల్లు నింపబడుతుంది. సరే, ఇప్పుడు అర్పణ గురించి సాక్ష్యం పొందుకున్నాడు. అయితే మరణం చూడకుండా ఇంకో వ్యక్తి వెళ్ళాడు. అయితే ఈ వ్యక్తి పొందుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టడుగా జీవించాడంట. మనుషుల యొక్క పేరు కోసం నువ్వు జీవించకూడదు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈమెమనుకుంటుందో నీకు అనవసరం. నీ దేవునికి ఇష్టడుగా ఉన్నావా లేదా అనే సాక్ష్యం చూసుకోవాలి మనం. నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? హల్లెలూయా. 5వ వచనం ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఇష్టడు గురించి తెలుసుకున్నాం. ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టడుగా ఉంటే అర్పణ బట్టి సాక్ష్యం ఉంటుందంట. దేవునికి ఇష్టడుగా ఉంటే కూడా సాక్ష్యం పొందుకుంటామంట. మీరు కూడా దేవునికి ఇష్టడుగా మారుడుగాక. మీరు ఇష్టడు కాబట్టి ఈ వాక్యం వింటున్నారా? అయితే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి సరిపోకుండా తీసుకెళ్ళాడు. నువ్వు చచ్చిపోతా వచ్చాయి కథపడ్డాడు, పర్వతం వచ్చాయి, చనిపోకుండా కొనుకోబడ్డాడు. ఎందుకని? దేవునికి ఇష్టడై ఉన్నాడని విశ్వాసం బట్టి సాక్ష్యం పొందుకున్నాడు. నీ విశ్వాసం బట్టి సాక్ష్యం పొందుకున్నాక అంత నీ విశ్వాసము, నా విశ్వాసము నాకు సాక్ష్యాన్ని ఇస్తుంది. నువ్వు ఎలా జీవిస్తావో, ఎలా బ్రతుకుతావో ఆ విశ్వాసం బట్టి ఏమిస్తాడు? సాక్ష్యాన్ని ఇస్తాడు. నమ్మేవా? జన్మ తిరిగే కార్యం చెప్తావు. నీ విశ్వాసం అంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది. నువ్వు దేని కోసం అయితే వేచి ఉన్నావో దేవుడు నీకు సాక్ష్యాన్ని ఇవ్వడానికే ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా వాక్యం వింటున్నావా, ప్రార్థిస్తున్నావా, దాన్ని బట్టి సాక్ష్యాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం బట్టి దేవుని దృష్టిగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం పొందుకున్నాడు, సాక్ష్యాన్ని పొందుకున్నాడు. చూడండి 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. సాక్ష్యం పొందుకోవచ్చు, ఇష్టడుగా జీవించబడి సాక్ష్యం పొందుకోవచ్చు, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నోవహు సాక్ష్యం పొందుకున్నాడు. హల్లెలూయా. ఏదో ఒక బాడీ తీసుకున్నాడు, దేవుడి కోసం బతికేశాడు. భయభక్తులు కలిగి ఉంటే నోవహు సాక్ష్యం పొందుకున్నట్టు నువ్వు కూడా సాక్ష్యం పొందుకుంటావు. నువ్వు ప్రార్థించే స్త్రీవా, వాక్యం చదివే స్త్రీవా, నోవహు అంట దేవుడి కోసం భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి నోవహు ఏం పొందుకున్నాడు? సాక్ష్యం పొందుకున్నాడు.
8-9 వచనాలు అబ్రహాము గురించి, యాకోబు ఇస్సాకు గురించి చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో ప్రవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పయై నిర్మాణకరుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసం గలవారై మృతి పొందిరి. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం బట్టి విశ్వాసాలకు తండ్రిగా పిలువబడ్డాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. మృతులమైనటువంటి శరీరాన్ని, సారా గర్భాన్ని దేవుడు జీవింపజేసి విశ్వాసం బట్టి ఇస్సాకు పెరగడం చేశాడు. ఇప్పుడు తెలుసా, వయసంతా నిండిపోయాడు. ఇప్పుడు అబ్రహాము సాక్ష్యం పొందుతున్నాడు లేదా? 100 సంవత్సరాలకి పిల్లలు పుట్టాడు అనే సాక్ష్యము ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఇప్పుడు దాకా ఇలాంటి చరిత్ర ఉందా లేదా? ఆ అబ్రహాము బట్టి అనేక మంది సాక్ష్యం పొందుకుంటున్నారు. ఆమేన్. అందులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురు సాక్ష్యం పొందుకున్నారు విశ్వాసం బట్టి. మీరు ఇంకా చూస్తే గిద్యోను భయస్థుడు, గిద్యోను గానుగులు విసిరేవాడు, గిద్యోను ధైర్యశాలి కాదు. కానీ దేవుడు అంటున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి గిద్యోనుని దేవుడు ఏం చేశాడు? బలపరిచి విశ్వాసంలో శత్రులు ఓడించేటట్టు చేశాడు. హల్లెలూయా. చూడండి 32వ వచనం, అదే 11వ వచనం, 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందిగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను విశ్వాసం బట్టి కానీ వాళ్ళందరూ సాక్ష్యం పొందుకున్నారు. హల్లెలూయా. ఒక నందస్తు తోడుకోలేదు, ఒక టెన్షన్ తోడుకోలేదు, విశ్వాసం బట్టి దెబ్బతిన్నారు. అనేక బాధలు పౌలు కొట్టబడ్డాడు, రాజు కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టారు. దేనికోసము? దేవుని స్వార్థ చెప్పడానికి, విశ్వాసం కోసం కొట్టబడ్డాడు. కానీ ఆయన ప్రేమ ఆయన నుంచి ఎడబాయలేదంట. హల్లెలూయా. ఆమేన్. ఒక నింద వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు అలాగే విశ్వాసాన్ని పట్టుకో, దేవుడిని కనపరుస్తాడు. పారిపోబాక, ఏడవబాక, బాధపడబాక. వీళ్ళు ఎలాంటి సాక్ష్యం పొందుకున్నారో దేవుడిని కూడా సాక్ష్యాన్ని పోతున్నాడు. హల్లెలూయా. అనేక రాజ్యాలు జయించారు, అనేక యుద్ధాలు జయించారు, అనేక మంది దెబ్బలు తిన్నారు, అనేక మంది బాధపడ్డారు. దేవుడు బట్టి తెలుసా? విశ్వాసం బట్టి. ఒక నింద, ఒక అవమానం నీ విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ విశ్వాసం ఏమిస్తుంది తెలుసా? విజయాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసం బట్టి నువ్వు సాక్ష్యం పొందుకుంటావు. హల్లెలూయా. ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ప్రతి ఏమి నీకు ఒక నేర్పిస్తుంది తెలుసా? ఇంకా
లోతుగా దేవుడితో వెళ్ళమని ఆ లోతుగా వెళ్ళినప్పుడు ఈ శ్రమ, ఈ కష్టము, ఈ లేమి నీకు గొప్ప సాక్ష్యాన్ని అంటే నీ ప్రయాణము సాక్ష్యము కోసమే. నేనైపోతుందండి, కష్టం ఎక్కువైపోతుందండి, ఈ సమస్య ఎక్కువైపోతుందండి, ఇబ్బంది ఎక్కువైపోతుందండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా దేవుని పుట్టుకున్నావా, నువ్వు సాక్ష్యం పుట్టుకున్నావు. హల్లెలూయా. ఇట్టి సాక్ష్యము నీకు కూడా కలుగును గాక. అంతమంది విశ్వాసం బట్టి, అందరూ చెప్పాలి, విశ్వాసం బట్టి పెద్దలందరూ ఏం పొందుతున్నారు? సాక్ష్యాన్ని పొందుతున్నారు. శ్రమ నీకు ఓర్పునిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క సమస్య నీకు దేవుడి యొక్క లక్షణాలు కూడా నేర్పిస్తుంది. అంతేకాదు ఆ శ్రమ నిన్ను నాశనం చేయదు, ఆ వ్యాధిని నాశనం చేయదు. అంతకంతకు సాక్ష్యం పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు దేని గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, దేవుడు నీకు గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ వ్యాధి గుండా వెళ్తున్నావు నాకు తెలియదు, దేవుడు నీకు సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ విశ్వాసం వెళ్తున్నావు నాకు తెలియదు, నువ్వు సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడికి ఇచ్చే అర్పణలు, దేవుడికి ఇష్టంగా ఉండే విషయంలో, ఎవరి ప్రభుత్వం కలిగే దాంట్లో, దేవుడిని నడిచే దాంట్లో నువ్వు యథార్థంగా ఉన్నావా, అయితే నువ్వు గొప్ప సాక్ష్యాన్ని పొందుకోబోతున్నావు. అందుకు అర్పణ, అందుకు దేవుడికి ముఖ్యమే. ఇష్టంగా ఉండడము దేవునికి ముఖ్యమే. భయభక్తులు కలిగి ఉండేది దేవునికి ముఖ్యమే. వీటన్నిటి బట్టి సాక్ష్యాలు వస్తాయి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. పక్కన గుడ్డిది, గుడ్డిది చెప్పండి, గుడ్డిదాన్ని, గుడ్డిదాన్ని ఇది బాగా చెప్పండి. విశ్వాసాన్ని పెంచుకో, అలా పెంచుకో. ద మోర్ యు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, ఆ విశ్వాసము ఆ రోగాన్ని తీసివేస్తుంది. హల్లెలూయా. ఆ వ్యాధిని సమృద్ధిగా మార్చేస్తుంది. హల్లెలూయా. అట్టి విశ్వాసం కలిగి జీవించడానికి నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. నీ క్యారెక్టర్లో, నీ మాటలో, నీ ప్రవర్తనలో లేని వాటిని ఉన్నట్టు పలికేది విశ్వాసము. ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే పలుకుతావో ఆ విశ్వాసములో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దావీదు సాక్ష్యం పొందుకున్నాడా? దావీదు కొండ గొర్రెలు కాయడం, దేవుణ్ణి ఆరాధించడం, ఇంకేమీ తెలియదు. దావీదు దేవుడు ఆరాధిస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. దేవుడు ఆరాధిస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. కానీ దావీదు చేసే ప్రతి క్రియ ఒక ఆయన గమనిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అన్నాడు దావీదుతో, నా హృదయాన్ని ఇస్తాడు దావీదు. ఆమేన్. అప్పుడు ఆమేన్. మనుషులు కనబడాలని దావీదు ఆరాధించట్లేదు, మనుషులు కనబడాలని దేవుడు గుర్తించట్లేదు. ఎవరు లేనప్పుడు ఒంటరిగా దేవుడితో సహవాసం కలిగి స్తుతిస్తా ఉన్నాడు దావీదు. ప్రేమ అనుకుంటారా? సన్నంలో వచ్చేప్పుడు కాదు, నీ ఒంటరి తనంలో కూడా దేవుడు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు 10 రూపాయలు లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. హల్లెలూయా. హృదయము దేవునికి దగ్గరగా ఉంది. పై రూపము విద్య లేనివాడు, చదువు లేనివాడు, కానీ లోపల మాత్రం దేవుడికి దగ్గరగా ఉన్నాడు. అందుకే దావీదుని రాజుగా అభిషేకించాడు దేవుడు. ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా మారుస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నోవాహు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. అయితే నోవాహు చెప్తున్నాడు ఏమని తెలుసా? నేను చాలా ప్రళయంలో ఈ ఊరి నుంచే పోతా ఉన్నా, అయితే నీ కుటుంబాన్ని మాత్రం కాపాడుతా. హల్లెలూయా. విశ్వాసం పట్టుకున్నవాడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మునిగిపోడు. వాడు ఏం చేస్తాడు? సాక్ష్యం కలిగి జీవిస్తాడు. హల్లెలూయా. అందుకు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. చెప్పండి, అందుకు నీ విశ్వాసాన్ని, నీ రక్షణని గట్టిగా పట్టుకో. అగ్ని రాగాల్ని, స్మాల్ రాగాల్ని తప్పించుకొని పారిపోవాలి. వీళ్ళు తప్పించుకున్నారా? సమాజంలోకి వెళ్ళారా? అగ్నిగుండంలోకి వెళ్ళారా? ఎదుర్కొన్నారా లేదా? అదేంటి దానిని మొమ్మారు ప్రార్థన చేసేవాడుగా, దానిని ఎందుకు శ్రమ రావాలా? దేవుడు మొరపెట్టేవాడుగా, దానిని ఎందుకు శ్రమ రావాలా? దానిని వ్యతిరేకంగా శాసనం ఎందుకు తయారవ్వాలా? దాని గుండా వెళ్ళాలని ఆల్రెడీ దేవుడు
పరిచయించాడు. ఎందుకు తెలుసా? దాని గుండా వెళ్ళినప్పుడే విశ్వాసము వెల్లడిపరచబడుతుంది. హల్లెలూయా. ఒక సమస్య గుండా వెళ్ళినప్పుడే నీ విశ్వాసం ఏంటో తెలుస్తుంది. ఆమె